గారి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మరి ప్రతి డివిజన్లో కూడా అఖండ మెజారిటీతోటి గెలుస్తున్నారని చెప్పేసి ప్రజల నాడి మాకు అయితే అర్థమైంది. ఎందుకు గెలుస్తున్నారంటే నవీన్ యాదవ్ అన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక కన్న కొడుకు కన్నా ఎక్కువగా ఆయన సేవలు అనేది చేయడం జరిగింది. మరి ఇటు శ్రీశైలం యాదవ్ అన్న గారు కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వాళ్ళు విశిష్ట సేవలు కూడా చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా వీరు ప్రజలలో మమేకమై ప్రజల్లో ఒకరిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటికీ కట్టుబడి నెరవేరుతున్న క్రమంలో అదే క్రమంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నవీన్ యాదవ్ అన్న గారు గెలిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరిన్ని కూడా ప్రజలకు అందుబాటులో వస్తాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో ఉన్న మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాలు ఉండి దాని తర్వాత 3వ దశలో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. మరి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీలో 10 ఏళ్ళు పనిచేసినప్పటికీ కూడా అభివృద్ధికి ఏ మాట కూడా నోర్చుకొని నియోజకవర్గం ఏంటంటే అది జూబ్లీహిల్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. మరి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. ఇట్టి మంచి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అన్న గారికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ నవీన్ యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని తెలియజేస్తున్నాము. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.